నాన్న అన్న పిలుపుకే మాయని మచ్చ తెచ్చాడో మురుగాడు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో అనాథ బాలికలకు ఆశ్రయం పేరుతో తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు. అన్నపూర్ణ సొసైటీలోని సేవ్ ఏ చైల్డ్ సంస్థ నిర్వాహకుడు సునీత్ కుమార్ అత్యాచార ఘటనలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. తన సంస్థలో ఆశ్రయం పొందుతున్న బాలికలతో నాన్న అని పిలిపించుకునే ఆ నీచుడు వారిని కన్న కూతుళ్లులా చూడాల్సింది పోయి కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యం చేస్తున్నాడు. తాజాగా ఓ బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సునీత్ తెర వెనుకటి చీకటి నిజాలు బయటపడ్డాయి. సభ్య సమాజం సిగ్గుపడేలా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సునీత్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మన మేకల బాబు అనే అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటంటే కంటెంట్స్ వచ్చేసి ఒక సుమిత్ కుమార్ అని ఒక అతను ఒక ఆర్ఫనైజ్ నడిపిస్తున్నాడు. దానిలో పిల్లల మీద అంటే ఒక అమ్మాయి పైన లైంగిక దాడి చేశాడని ఆరోపణలతో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు కొంతమంది అంటే ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెని మెడికల్ ఎగ్జామినేషన్ పంపించడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ కలెక్ట్ చేసి అలానే మిగిలిన వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ ఉంది. లాస్ట్ 1 month నుంచి అయితే అసాల్ట్ అని చెప్తున్నారు. ఆ బాధితురాలు అయితే 1 year ముందు జాయిన్ అయింది. దీనిలో వచ్చేసి 376C పోక్సో 5 and 6 సెక్షన్స్ అండ్ 506 IPC. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అనాథాశ్రమం ముసుగులో నిర్వాహకుడి కీచక పర్వం మల్కాజ్గిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీలో ఉన్నటువంటి సేవ్ ఏ చైల్డ్ నిర్వాహకుడు సునీత్ కుమార్ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడంటే నిన్న మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల రోజుల నుంచి కూడా ఆ బాలికపై వరుసగా లైంగిక దాడి చేశాడని చెప్పేసి బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఎట్టకేలకు నిర్వాహకుడు సునీత్ కుమార్ అరెస్ట్ చేశారు. ఒకసారి మనం ఆశ్రమంలో పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇది ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు అని చెప్పుకున్నప్పుడు కూడా ఇక్కడ అన్ని కూడా ఇవన్నీ బెగ్గింగ్ ద్వారా చేసేటటువంటి డబ్బులతో నిర్వహిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి. ఎందుకంటే తాము నిధులు ఎక్కడి నుంచి రావట్లేదు, కేవలం విరాళాల ద్వారానే ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నామని చెప్పేసి నిర్వాహకుడు చెప్తున్నప్పటికీ లోపల పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులో ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీధి అడుక్కొచ్చి ఇతనికి ఇస్తుంటే ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడా అని చెప్పేసి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సర్జికల్ బ్లేడ్స్ ఆశ్రమంలో ఇలాంటి సర్జికల్ బ్లేడ్స్ దీని ఒక ఉపయోగం ఏంటనేది కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి కూడా తనపై లైంగిక దాడి చేస్తున్నాడు అంటూ బాధితురాలు ఎవరైతే ఉన్నారో తన కుటుంబ సభ్యులకు చెప్పిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దీని నిర్వాహకుడు సునీత్ కుమార్ని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఇందులో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా రెస్క్యూ హోమ్కి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా సునీత్ కుమార్ నిర్వహించినటువంటి ఈ భాగోతం మాత్రం స్థానికులు అదేవిధంగా అనేక మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మేడం చెప్పండి, అసలు మీరు ఒకసారి పరిస్థితి ఇక్కడ లోపల చూశారు, నిన్న చూశారు, గత నెల రోజుల నుంచి కూడా బాధితురాలపై లైంగిక దాడి జరిగిందని చెప్పి పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరమైన సిచ్యువేషన్ అండి. ఒక అభం శుభం తెలియని ఒక మైనర్ బాలిక పైన అతి క్రూరంగా అతి నీచమైన చర్య ఈ యొక్క ఇక్కడ వ్యవస్థాపకుడైన సునీత్ కుమార్ చేయడం జరిగింది. ఇది క్షమించరాని నేరం. ఒక పక్కన నిర్భయ చట్టం నుంచి నిర్భయ కేసులో ఈ మధ్యనే మనకు సుప్రీంకోర్టు నుంచి కూడా మనకి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇచ్చారో లేదో అనుకున్న టైంలోనే అక్కడ చక్కగా మహిళలకు ఈరోజు న్యాయం జరుగుతోంది. ఈరోజు ఉన్నత కోర్టులు కూడా మహిళల సంరక్షణ కోసము చక్కటి తీర్పు ఇచ్చి ఈరోజు దోషులను శిక్షించిన తరుణంలో ఇప్పుడున్న పరిస్థితిలో అది జరిగి కొన్ని నెలలు కూడా అవ్వలేదు, కొన్ని రోజులు కూడా అవ్వలేదు. ఇలాంటి ఒక సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీ మల్కాజ్గిరిలో ఒక బస్తీలో ఈరోజు ఒక మైనర్ బాలిక మీద ఇటువంటి లైంగిక దాడి అనేది ఇది క్షమించరాని నేరం. దీన్ని మేము తీవ్రంగా అనాథాశ్రమం ముసుగులు పిల్లలు ఎక్కడెక్కడ నుంచో తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు. వీళ్ళ పిల్లలందరూ ఇతనే తండ్రిగా కూడా భావిస్తారు కదా. ఒక తండ్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయటం ఏంటంటే
ఇది క్షమించలేని నేరం. మరి ఇది ధర్మం ముసుగులో, ఒక మతం ముసుగులో వీళ్ళు చేస్తున్న నిర్వహణ అనేది ఎంతవరకు సమంజసం? ఈరోజు ఏ ధర్మం కూడా ఈరోజు ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయం గురించి ఏ ధర్మం కూడా ఒప్పుకోలేని పరిస్థితి ఈరోజు. మరి వీళ్ళు ఒక ఇలాంటి ధర్మం ముసుగులో ఇలాంటి నీచమైన చర్యను అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీళ్ళకు డెఫినెట్గా కూడా దీని యొక్క కేసు కూడా మీరు ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా, అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఈ యొక్క నిందితుడికి ఏ కోర్టు ఏ న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదు. వీళ్ళకి తగిన శిక్ష ఇమ్మీడియట్గా, అంటే ఇంకా పైన కోర్ట్స్ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా ఈ నిందితుడికి మాత్రము డెఫినెట్గా మీరు ఉరి శిక్ష ఖాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాం. మేడం, అనాథాశ్రమంలో ఇంకొకటి సర్జికల్ బ్లేడ్స్ ఉన్నాయి, అదేవిధంగా బెగ్గింగ్ చేయడానికి సంబంధించినట్టు ఆ డబ్బాలు ఉన్నాయి. వీటి అవసరం ఏంటంటారు? విరాళాలతో నిర్వహించినట్టు ఈ అనాథాశ్రమంతో ఈ సర్జికల్ బ్లేడ్స్ ఏం పని అంటారు? సర్జికల్ బ్లేడ్స్కి అమ్మాయిలకి అసలు సంబంధం లేదు. ఇది ప్యూర్లీ కూడా ఇక అసలు ఏ రకంగా కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనేది చాలా అనుమానానికి మనకు దారితీస్తుంది. ఎందుకంటే సర్జికల్ బ్లేడ్ ఏ అవసరానికి మనం యూజ్ చేస్తాం, అది కూడా మైనర్ పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలకు ఇటువంటి వాటిని ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా మనకు ఎన్నో అనుమానాలకు ఈరోజు దారితీస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సస్పీషియస్గా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతోంది అసలు? ఇది ఆశ్రమ ముసుగులో ఇక్కడ ఫౌండర్స్, ఇక్కడున్న ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో వీళ్ళు ఎటువంటి కార్యాపన చేస్తున్నారు, వీళ్ళు ఎటువంటి నిర్వహిస్తున్నారని కూడా మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి హోమ్స్ ఉన్నా, ఇటువంటి అనాథ పిల్లలకు హోమ్స్ పెట్టాలంటే కూడా తప్పకుండా మీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి. మీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకొకటి ఆర్గనైజేషన్ రిజిస్టర్ అయిందా లేదా, యాజ్ పర్ ద తెలంగాణ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా, స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీరు ఈ యొక్క ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేశారా? నెక్స్ట్ మీ ఫండింగ్ కూడా మీరు ఆడిట్ చేయిస్తున్నారా? మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇటువంటి డబ్బాలు చూపించి పిల్లలతో అడుక్కోమంటున్నారు. మరి బెగ్గింగ్ చేసుకుంటూ ఇంత పెద్ద బిల్డింగ్ వీళ్ళు ఎందుకు నిర్వహిస్తున్నారు? మీరు ఒక్కొక్కటి చూస్తే అసలు ఎటువంటి కూడా పిల్లలు ఉండే స్థితి లేదు. ఈరోజు మీరు ఇప్పుడు చూసే ఉంటారు అన్ని రూమ్స్ కూడా ఎక్కడ పిల్లలు చక్కగా ఒక హైజీన్ అట్మాస్ఫియర్ కూడా లేదు, లోపల వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కూడా లేదు. మరి ఇంత డబ్బులు వీరు ఈరోజు ఒక వ్యవస్థ పెట్టి ఈ వ్యవస్థని చూపించుకుంటూ డబ్బులు తీసుకొని స్వాహా చేస్తూ ఇటు కేవలం కనీస అవసరాలు కూడా పిల్లలకు వీళ్ళు తీరుస్తున్నారా లేదా అని కూడా మనం క్వశ్చన్ చేయాలి. ఇంకొకటి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, ఒక లైంగిక దాడి ఒక మైనర్ బాలిక, ఈరోజు ఆ అమ్మాయి చెప్పుకుంది కాబట్టి బయటకి ఈరోజు వెలుగులోకి వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఎంతమంది మైనర్ బాలికలను వీళ్ళు ఏం చేసి ఉంటారనేది కూడా మనం క్వశ్చన్ చేయాలి, డెఫినెట్గా క్వశ్చన్ చేయాలి. అండ్ మీరు ఇప్పటికి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు అందరూ స్పందించి, అలాగే పోలీస్ వ్యవస్థ కూడా స్పందించి ఇటువంటి ఎన్ని హోమ్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా మీరు వాళ్ళకి తగిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు పరిశీలించి లేని చోట వెంటనే సీజ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఈ బాలికలు ఎవరైతే ఇప్పుడు ఈ హోమ్లో పెట్టడం జరిగిందో వాళ్ళ మానసిక స్థితిగతులు కూడా మీరు ఆలోచించి ప్రభుత్వం చొరవ చూపి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటూ, వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ కూడా ఒక మంచి కౌన్సిలర్స్ పెట్టి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సార్, మీరు చెప్పండి, అసలు దీనికి ఎలాంటి అనుమతులు కూడా లేవని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరి ఈ ఒక్క బాలికైనా ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి, వేరే వాళ్ళ పిల్లల మీద కూడా లైంగిక దాడి జరిగిందని ఆ కోణంలో కూడా విచారణ ఇప్పటికీ పోలీసులు చేస్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ ఘటన? ఇది ఒక మతం ముసుగులో, ఒక మైనారిటీల ముసుగులో, ఒక సేవ ముసుగులో జరుగుతున్నటువంటి ఒక వ్యాపారంగా మేము దీన్ని పరిగణిస్తున్నాం. ఒక 40-50 వేల రూపాయలు రెంట్ కడుతూ ఇక్కడ ఒక 55 మంది పిల్లలు నెలకు ఒక 3.5-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఇక్కడ ఒక తమాషా చేస్తున్నారు. బయట నుంచి లక్షల రూపాయల డబ్బులు డొనేషన్గా తీసుకుంటూ దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకుంటారు. వ్యాపారం చేసుకుని అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఆడపిల్లల జీవితాలతో అట్లాడు ముక్కు పచ్చలారనే చిన్నపిల్లలు 14-15 సంవత్సరాల ఆడపిల్లల జీవితాలతో ఈ సుజిత్ కుమార్ ఏదైతే ఆడుకుంటున్నాడో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సరైనటువంటి శిక్షలు అధికారులు వేయాలని, ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా ఇటువంటి సాహసం చేయకుండా తగిన చర్యలు గట్టిగా తీసుకోవాలని మేము కోరుతున్నాం స్థానికంగా. రైట్, మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా అదే కోరుతున్నాడు. అనాథాశ్రమ ముసుగులో ఇక్కడ అనాథ పిల్లలు తీసుకొచ్చి వారి మీద లైంగిక దాడి చేయడంతో పాటు ఇది ఒక మత ప్రచార కేంద్రంగా దీన్ని ఉపయోగించుకుంటూ విరాళాలు సేకరించి లక్షలు కూడబెట్టుకుంటున్నారు. కేవలం కనీస సౌకర్యాలు అనాథ పిల్లలకు కల్పించకుండా వారిని
ఇది ఒక జైల్లాగా మార్చి వాళ్ళని ఇక్కడే ఉంచడంతో పాటు ఈ నిర్వాహకుడే స్వయంగా ఒక తండ్రి హోదాలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇవాళ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక దాడి చేయడం మాత్రం స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఇప్పటికే సునీత్ కుమార్ను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సునీత్ కుమార్ ఎవరైతే ఈ సేవే చైల్డ్ నిర్వాహకుడు ఉన్నాడో ఈ ఆశ్రమానికి సంబంధించి ఈ ఒక్క బాలికపైన లైంగిక దాడి చేశాడా, గతంలో కూడా ఇంకా ఎవరైనా బాలికలపై కూడా లైంగిక దాడి చేశాడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్ నరేష్, టీవీ9 హైదరాబాద్.